ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నారుల సంఖ్య 9కి చేరింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు వాగులో గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అనుమానాస్పదమైన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అతి వేగానికి అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులు బలయ్యారు. డ్రైవింగ్లో అనుభవం లేని వ్యక్తి బస్సును నడిపి చిన్నారుల ప్రాణాలు తీశాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం వేపలగడ్డలోని ఎల్వి రెడ్డి పాఠశాలకు చెందిన 50 మంది వరకు విద్యార్థులు పాఠశాల బస్సులో ఇంటికి వెళ్తుండగా పెదవాగు వంతెనపై నుంచి బస్సు వాగులో పడిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పాఠశాల బస్సు మృత్యుశకటంగా మారి చిన్నారుల ప్రాణాల్ని గాలిలో కలిపింది. వాగులో నుంచి 8 మంది విద్యార్థుల మృతదేహాలు బయటకు తీశారు. కొంతమంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిని టేకుల బంజేరా, రేపల్లెవాడ, తుంగారం గ్రామస్తులుగా గుర్తించారు. అక్కడ నుంచి 3 గంటలకు బయలుదేరాను సార్. అయితే అక్కడ నుంచి వస్తుండగా అక్కడ అందరు దిగారు సార్. కొంతమంది అక్కడ రాఘోపురం కాడ ఇక డ్రైవర్ చేంజ్ అయ్యారు సార్. డ్రైవర్ చేంజ్ అయ్యి క్లీనర్ ఎక్కి నేను తోలుతాను చెప్పాను సార్. అయితే డ్రైవరు వద్దాను సార్. అయితే మళ్ళీ తోలుతాంటే సార్. టర్నింగ్ కాడ తెప్పలేకపోయి ఇక అంటే బోల్తాలు కొట్టి అందులో పడింది సార్. ఉన్నా సార్, ఒక 50 ఉంటుంది సార్. ఇక్కడ మా మేకలు 100 సాల్తీలు ఉన్నాయి సార్. మేము నీళ్ళు పెట్టినాం, పెద్ద గుండం ఇది. నీళ్ళు పెట్టి ఆడ నిలబడి ఉన్నా. ఇంకా తాగాల నీళ్ళు కొన్ని తాగుతున్నాయి. అయితే బస్సు బర్రను ఒక విమానం వచ్చినట్టు వచ్చింది సార్. విమానం వచ్చినట్టు వచ్చి లోన్ పడిపోయింది. ఆ బస్సులో నా 3 మనవలు ఉన్నారు. పిల్లలు ఆడుతున్నారు. వెనక అద్దాన్ని పగలగొట్టి లోన్ పోయినా. లోనికి పోయే వరకు పిల్లగాళ్ళు మొత్తం నన్ను పట్టుకున్నారు. అరే చిన్న మొత్తానికి మీరు అందరు నా చుట్టూ కనబట్టుకోండి, నేను కడ్డి పట్టుకున్నా, మీకేం కాదు, మీరు ఎడవాకండి అని కాలుతో 2 తీసి సార్. వాళ్ళు బతికారు. అయితే ఈ వండ పిల్లల్ని మొత్తానికి ఆ కిటికీ నుంచి పైకి అందించేవరికి అందుకున్నారు. నేను లోన్లో దేవులు ఆడుతున్నా. వాళ్ళు పైన అందుకున్న తర్వాత కీలెండర్ కూడా పారిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. యంత్రాలతో బస్సును బయటికి తీశారు. వాగులో నీళ్లుండటం వల్ల మృతదేహాలేమైనా ఉన్నాయనే అనుమానంతో సింగరేణి రెస్క్యూ టీం గాలింపు చర్యలు కొనసాగించింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 50,000 రూపాయలు, అలాగే గాయపడినటువంటి పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు 25,000 రూపాయలు తక్షణ సహాయం కింద మంజూరు చేయటం జరిగింది. పాఠశాల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు నిరసనగా పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేసి ప్రధాన రహదారిపై నిప్పు పెట్టారు. చిన్నారి మృతదేహంతో రాస్తా రోకోకు దిగారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను మాలబంజర ప్రాథమిక పాఠశాలలో గాయాలతో పడి ఉండగా ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత భయపడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడా లేక గాయాల పాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడా అనేది తేలాల్సి ఉంది. బస్ దుర్ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఇవాళ జిల్లా వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి.